వివిధమైనటువంటి వజ్రాభరణాలతో పొదగబడి ఆయన ఆర్తత్రాణ పరాయణుడు వెంకటేశ్వర స్వామి, ఆపద మృక్కులవాడు. అటువంటి స్వామి 7 పడగలతో కూడినటువంటి ఆదిశేషుని మీద విశేషమైనటువంటి వజ్రాభరణాలతో పొదగబడినటువంటి కిరీటాన్ని ధరించి వెలుగొందుతుండేటటువంటి ఆభరణాలతో పీతాంబరధారి అయినటువంటి స్వామి ఎన్నో ఆభరణాలు, వజ్ర కిరీటం, స్వర్ణ కర్ణభూషణాలు, స్వర్ణ హారాలు, స్వర్ణ భుజకీర్తులు, ఒక్కటేమిటి సర్వం స్వర్ణమయం. పాదాలకు కూడా స్వర్ణ కవచం కనిపిస్తున్నది. ఒక్కసారి దర్శించుకుందాం. ఇంకెన్నో విలువైనటువంటి ఆభరణాలతో స్వామివారి యొక్క దివ్య సుందర మంగళ విగ్రహం వెలిగిపోతున్నది. అలంకార ప్రియో విష్ణు అని కదా అంటారు. ఇన్ని ఆభరణాలు అలంకరించుకొని పెదశేష వాహనం పైన ఊరేగేటటువంటి స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే జన్మ తప్పక చరితార్థమవుతుంది, సార్థకమవుతుంది. తాము చేసినటువంటి సకల విధములైనటువంటి దోషముల నుంచి నివృత్తిని పొందగలరు. అందుకోసమే అసంఖ్యాకమైనటువంటి భక్తజనులు ఆనంద పరవశులై తమదైనటువంటి శైలిలో నృత్యంతో ఆనంద నిలయుని అలరిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి వివిధమైనటువంటి భక్తుల రూపములో తిరుమల క్షేత్రంలో ఆ భక్త శిఖామణుల మధ్య కొలువుదీరి ఉన్నాడా అని కూడా అనిపిస్తున్నది. ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము, వేడే మూలిందరో విభవము నేడు, వేడే మూలిందరో విభవము నేడు, ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము. కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే, కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే, తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివిగల దేవతలు, తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివిగల దేవతలు, ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో, వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో,
కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవ సంరంభంలో వెలుగొందుతూ ఉండగా భక్తులు అత్యంత భక్తిభావనతో ఆటలతో పాటలతో అలరిస్తూ ఆనందిస్తూ స్వామికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే ఆనంద నిలయవాసుడు భక్తులకు ఆనందప్రదమైన దర్శనమిచ్చే శుభవేళ పౌరాణిక యుక్తమైనటువంటి వేషధారణలతో ఏవైతే పురాణముల్లో పేర్కొనబడ్డాయో అటువంటి పురాణ పురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో అనేక విధములైనటువంటి అవతార వైశిష్యములతో భక్తులు అలంకారములతో స్వామికి ఆ విధమైన కైంకర్యం చేస్తుంటే అడుగడుగునా హారతులు సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారి వైభవం పెద్ద శేషవాహనం మీదనే చూడాలి అని పురాణములు చెబుతూ ఉంటాయి. ఎటువంటి మహానుభావుడు సద్గుణావన శౌరి సర్వేశ, ఆ సర్వేశ్వరుణ్ణి కోలాటంతో స్తుతిస్తున్నారు భక్తులు. అలనాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార వైశిష్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే వేణుగోపాల కృష్ణుడై దర్శనమిచ్చేటటువంటి విధానంలో కోలాటం చేస్తూ ఉన్నారు. పురాణముల్లో పేర్కొనబడినటువంటి అవతార వైశిష్యములన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. గోవిందనామాలతో విజ్ఞాపన చేస్తున్నారు. శేషునిపై వెంకటేశుని యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యం. సర్వేశ్వరుడు సద్గుణావన శౌరి సర్వేశ శ్రీ రమాధవ భక్తవత్సల ధర్మమూర్తి. ఇది ఒక రకమైనటువంటి ఆనందం. ఇటువంటి ఆనందాలన్నీ ఎందుకు కలుగుతున్నాయి అంటే ఆనంద నిలయవాసుడి యొక్క దివ్య సౌరభం ఇలా దర్శనమిస్తున్నటువంటి శుభవేళ. అందుకనే మయూరనాట్యం అంటారు దీన్ని. మరి ఒక భక్తుడు వెంకన్న గొడుగు అనే పేరుతో బ్రహ్మోత్సవాలలో తన వంతు కైంకర్యాన్ని ఆ విధంగా నిర్వర్తిస్తాడు. ఇవన్నీ కూడా ఎవరి అనుగ్రహం వల్ల లభిస్తున్నాయంటే ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ఆ ధర్మమూర్తి అయినటువంటి స్వామి యొక్క అనుగ్రహంతో మాత్రమే సుమా. వరద వెంకటపతి పరమదయానిధి సజ్జన మందార సత్యమూర్తి. సత్యానికి ప్రతిరూపమై
ధర్మాన్ని రక్షిస్తూ సత్యాన్ని కాపాడుతూ సత్యధర్మాల రెండింటినీ కూడా అనుసరించి నడిపించేటటువంటి మహానుభావుడు పెద్ద శేషవాహనం మీద దర్శనమిస్తున్నాడు. కలి కల్మష వినాశ కమనీయ పరివేష శ్యామ సుందర దివ్య ప్రేమమూర్తి. ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రం చాలా విశేషమైనటువంటిది. ఆ వైభవాన్నంతా ఇక్కడ మనకు దర్శింపజేస్తున్నారు భక్తులు. సామగాన విలోల. సామగానం అంటే స్వామికి చాలా ఇష్టం. సామవేదం అంటే వేదములను పరిరక్షించినటువంటి వేదవేద్యుడు కాబట్టి విశేషించి సామవేద గాన ప్రియుడు అంటారు స్వామిని. సామగాన విలోల సామజ పరిపాల ఆది నారాయణ వేదమూర్తి. వేదముల పేరు ప్రస్తావన చేయగానే వేద పండితులంతా కూడా స్వామివారికి వేదనాద నీరాజనాన్ని సమర్పించే వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అందుకనే సకల లోకాల పాలించు శాంతమూర్తి, సమస్తమైనటువంటి సృష్టిని కూడా నడిపించేటటువంటి స్వామి అడుగడుగునా హారతులు అందుకుంటున్నాడు. హారతి శంఖచక్రముల హారతి, నీ కరకముల ముఖ హారతి, నీ పాద రాజీవంబులకు హారతి. విశేషించి పరమపదనాథుడిగా స్వామి దర్శనమిస్తున్నప్పుడు సమర్పించే నీరాజనాన్ని వీక్షిస్తే మోక్షప్రదాయకమవుతుందని అనేక పురాణములు చెబుతూ ఉన్నాయి. అందుకే ఈ విధమైనటువంటి హారతిని మనం దర్శిస్తూ ఉన్నాం. నిగమగోచర శుభకర సగుణమూర్తి, దీన బాంధవ గోవింద దివ్యమూర్తి. గోవింద అని పిలిస్తే ఆనందం కలుగుతుంది స్వామికి. అందుకనే శ్రీరమా హృదయేశ శ్రీ వెంకటేశ, అమ్మవారికి హృదయములో స్థానం ఇచ్చాడు. ఇక్కడ మనం దర్శించేటప్పుడు ఉభయ దేవేరులు కూడా స్వామివారికి ఇరువైపులా వేంచేసి పుష్పమాలికలతో సోయగముగా శోభాయమానంగా దర్శనమిస్తుంటే ఆటలతో పాటలతో అలరిస్తూ ఆనందిస్తూ స్వామికి అనేక విధములైన కైంకర్యములు, ఒక ప్రాంతం వారు కాదు, ఒక ఆచార వ్యవహారము కాదు, అన్నీ కూడా సమ్మిళితమై స్వామి యందు భక్తి భావన ఈ విధంగా ఉంటుంది అనే భావనతో బ్రహ్మోత్సవ శుభవేళ పెద్ద శేషవాహనం మీద స్వామి దర్శనం ఈ విధంగా కలుగుతున్నది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారమునందు. అందుకనే నారాయణ అచ్యుత అనంత గోవింద కారుణ్యమూర్తి ఓ కరిరాజవరద, కాపాడరామమ్ము కరిరాజవరద అన్నాడు మహానుభావుడు. ఆ గజరాజుని రక్షించినట్టే ఈ పరమపదనాథుడైన వెంకటనాథుడు మనల్ని రక్షిస్తాడు. పురుషోత్తమా పురుషోత్తమా పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ. పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ. పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ. పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా. మమ్ము నేలినట్టి కులదైవమా, కోరి మమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. కోరి మమ్ము
సన్నిధానమా గారవించి తప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా గారవించి తప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా భావింపకైవసమైన పారిజాతమా భావింపకైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి భావింపకైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినటి శ్రీ వెంకటనాథుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినటి శ్రీ వెంకటనాథుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
శ్రీశేషశైల సునికేతన చక్రపాణే శ్రీశేషశైల సునికేతన చక్రపాణే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీమన్నారాయణుడు సమహ సాంసారికం దుఃఖం ఉత్తరం తదం బుద్ధిం ఎష్టారగిది విద్వాంస నిబ్రువంతి ఉత్సవాహ్వయం అన్నట్లుగా సంసారమైనటువంటి బంధము నుండి విముక్తిని చేసి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి సాహిత్యానికి చెందినటువంటి తరుణోపాయమే ఉత్సవ దర్శనం. ఉత్ప్లస్సవ ఉత్సవ. అటువంటి ఉత్సవములలో ఈనాడు శ్రీమన్నారాయణుడు పెదశేష వాహనారూఢుడై స్వామివారి దివ్యంగా తిరుమాడ వీధులలో దర్శనమసంగుతూ ఉన్నారు. అదిగో తిలకించండి, సప్త జిహ్వలు శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉన్నాయి. ఆ ఆదిశేషుడు ఎలా ఉన్నాడు? కాళీ కరాళీ సుమలా లోహిత ధూమ్ర ఏవహి స్ఫులింగిని విశ్వరూపా సప్త జిహ్వా ప్రకీర్తితా అని ఆగమశాస్త్రం చెప్పినట్లుగా 7 జిహ్వలతోటి సప్త జిహ్వలతోటి వెలుగుతున్నటువంటి ఆ ఆదిశేషుడు శ్రీమన్నారాయణుని అధిరోహింపజేయించుకొని తిరుమాడ వీధులలో చక్కగా దర్శనమసంగుతూ ఉన్నారు. సప్తశైలాధీశుడు శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామన్నట్లుగా ఆ 7 కుంటలవాడు ఈ యొక్క శ్రీమన్నారాయణుడు ఈనాడు దివ్యంగా విరాజిల్లుతూ వైభవంగా స్వామి దర్శన భాగ్యవసంగుతూ ఉన్నారు. మరియు లవణ ఇక్షు సురా సర్పి దదిక్షీర శుద్ధోదకాది సప్తార్ణవములు కూడా ఇక్కడే ఉన్నాయన్నట్లుగా ఉన్నది ఈనాడు. ముఖ్యంగా అనేక రకమైనటువంటి దివ్య ఋషులంతా కూడా ఈనాడు స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఈ ఆనంద నళీయమానంలో స్వామిని అనేక రకమైనటువంటి స్తోత్రములు గావించారు. కశ్యప అత్రి భరద్వాజో విశ్వామిత్రశ్చ గౌతమః జమదగ్ని వశిష్ఠశ్చ సప్తైతే ఋషిసప్తమః అన్నట్లుగా కశ్యప మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజులు, విశ్వామిత్రులు, గౌతమాది మహర్షులంతా కూడా స్వామిని సేవించి ఉన్నారు. అటువంటి దివ్యధాముణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి మనం శ్రీదేవి భూదేవితో కూడినటువంటి స్వామిని సేవిస్తున్నాం. మరి అమ్మ నిత్య అనపాయ అయినటువంటి అమ్మ ఎటువంటిది అమ్మ? మనం కోరిన కోరికలు స్వామికి విన్నవించి అమ్మా మానాతీత ప్రధిత విభవాం మంగళం మంగళానాం వక్షపీఠీం అధివిజయినో భూషయంతీం స్వకాంత్యాం ప్రత్యక్షానుస్త్రవిగమహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం సృజమశరణస్వాం శరణ్యాం ప్రపద్యే. అటువంటి అమ్మని మనం సేవిస్తూ ఉన్నాం. నిత్య అనపాయిని అమ్మ. అందుకనే ముందుగా అమ్మవారిని సేవించి అమ్మవారికి మన యొక్క ప్రార్థనలన్నీ కూడా మన కోరిన కోరికలన్నీ కూడా విన్నవించి అమ్మా స్వామికి విన్నవించండి అని చెప్పి ప్రార్థన చెయ్యాలి. కరుణామయి అటువంటి అమ్మ. ఆ అమ్మ మనం ఈనాడు ఉభయ దేవేరుడితో కూడినటువంటి స్వామిని సేవిస్తూ ఉన్నాం. అదిగో తిలకించండి, చక్కగా చిన్నారులంతా కూడా స్వామిని కీర్తన చేస్తూ ఉన్నారు. సర్వజ్ఞ సకలామరార్చిత పదస్తప్తాజలాధీశ్వర. సప్తశైలములలో ఆ తిరుమని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శంఖచక్ర శోభించినటువంటి స్వామిని సేవిస్తూ ఉన్నాం. చూడండి, సర్వజ్ఞ సకలామరార్చిత పదస్తప్తాజలాధీశ్వర సర్వాభీష్టబల ప్రదాన నిపుణశ్చస్పత్ప్రసన్నానన వేదాంతైరణుమేజ సుందర వపు మోఘాభిగమ్య సదా కళ్యాణం భవతాం కరోతు భగవాన్ పద్మావతీ వల్లభ. శ్రీమన్నారాయణుడు ఎటువంటి వాడు? సర్వజ్ఞుడు. సమస్త దేవతల చేత కూడా పూజింపదగినటువంటి శ్రీమన్నారాయణుడు. అటువంటి స్వామివారు శేషశైలుడు, సప్తశైలాధీశుడు. సమస్తమైనటువంటి కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చే కొంగు బంగారమే మన స్వామి.
ఆ స్వామి తిలకించండి, చిరునవ్వుతో విరాజిల్లుతూ ముఖారవిందంగా ఉన్నటువంటి స్వామి. మరియు ఉపనిషత్ వాక్యముల చేత పూజింపదగినటువంటి మనందరికీ కూడా ఊహింపదగినటువంటి సుందరమైనటువంటి దేహం గలవాడు శ్రీమన్నారాయణుడు మోహన రూపుడు. అందుకనే పుంసాం మోహన రూపాయ అన్నట్టుగా మోహన రూపుడైనటువంటి ఆ స్వామిని సేవ చేస్తూ పద్మావతి వల్లభుడైనటువంటి శ్రీనివాస ప్రభువుని మనందరికీ కూడా సకల శుభములు కలుగుగాక అంటూ స్వామిని పదే పదే ప్రార్థన చేయడమే ఈ యొక్క ఉత్సవములోని విశేషము. అటువంటి స్వామికి నిత్యోత్సవము, నైమిత్తికోత్సవము, కామ్యోత్సవము అనే ఉత్సవములు 3 రకాలుగా ఉంటాయని చెప్పి శాస్త్రము చెబుతోంది. మనకి సంవత్సరం పొడుగునా నిర్ణీత సమయములలో వివిధమైనటువంటి ఉత్సవాలు జరుపుతూ ఆ స్వామిని సేవింపజేసే భాగ్యమే నిత్యోత్సవం. మరి ఒక కారణాన్ని ఉద్దేశించి పెరుమాళ్లకు ఏ సందర్భంలో అయినా ఉల్కాపాతములు, భూకంపములు, పర్వత ఆపాతములు మొదలైన సంభవించినప్పుడు, గ్రహణములు సంభవించినప్పుడు చేసే ఉత్సవములు నైమిత్తికోత్సవం అని అంటారు. 3వది కామ్యోత్సవము. ఒక కోరికను ఉద్దేశించి, ఉదాహరణకి మనం ప్రతిరోజు తిరుమలలో స్వామివారిని కళ్యాణోత్సవంలో సేవిస్తూ ఉన్నాం. అటు ఒక కోరికని ఉద్దేశించి చేసే ఉత్సవమే కామ్యోత్సవము. అటువంటి ఈ ఉత్సవాలు ఎందుకు జరుగుతాయంటే మన కష్ట నివారణకి ఉపాయంగానే ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయని చెప్పి పెద్దలు చెబుతున్నారు. అటువంటి ఉత్సవాదులలో బ్రహ్మోత్సవంలో ఈనాడు శ్రీమన్నారాయణుని చక్కగా మనం ఆపాదమస్తకం కూడా సేవించే భాగ్యం ప్రసాదించాడు. ఓం నమో వెంకటేశాయ. కలిగే మాకు నిధి కైవల్యం, కలిగే మాకు నిధి కైవల్యం, కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిధి కైవల్యం, కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిధి కైవల్యం. పాప పమ పగ గ మరి స నీ నిద నీ నిద స ని రి స గ గ మరి స స ని రి స నిద స స ని ప ని పమ పమ గ మరి స. అచింత్యమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం. చింత్యమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం. సుచరిత్రం శృతిశోభితం అచలం విధివో హరి కీర్తనం. సుచరిత్రం శృతిశోభితం అచలం విధివో హరి కీర్తనం. కలిగే మాకు నిధి కైవల్యం, కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిధి కైవల్యం. పాప పమ పగ గ గ మరి స నీ నిద నీ నిద స ని రి స గ గ మరి స స ని రి స నిద స స ని
ప ని ప మ ప మ గ మ రి సా